అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళి వచ్చాము. తర్వాత అయితే బాబుకి అయితే పోలియో డ్రాప్స్ అయితే వేయించడానికి వెళ్ళాము. మీలో ఎంతమంది మీ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించారో కామెంట్ అయితే చేయండి. తర్వాత చూడండి, హార్బర్లో చాలా రష్ అయితే ఉంది ఈరోజు. అండ్ లైవ్ ఫిష్ అయితే ఎక్కువగా ఉంది కదా, సో క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉంది, అసలు ఖాళీ లేదు. సో కొన్ని డ్రై ఫిష్ అయితే తీసుకున్నాం. లాస్ట్ వీక్ కూడా వెళ్తే మా అమ్మ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు ఇంటికి. సో అందుకోసమని మళ్ళీ మాకు కావాలని మళ్ళీ వచ్చాము. సో మాకు ఎంతో డిస్టెన్స్ అయితే కాదు, మాకు 20 మినిట్స్ మాత్రమే. సో ఇంటికైతే వచ్చేసాము. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకోండి, ఆ తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత లవంగాలు అండ్ యాలకులు అయితే యాడ్ చేయండి. బాగా అవి కొంచెం ముందుగా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని, ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ రెడ్యూస్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి, లేదంటే ఆనియన్ స్మెల్ వచ్చేస్తుంటుంది, ఉడకదు. సో బాగా దగ్గరకు ఉడికిన తర్వాత ఆయిల్ చూడండి పైకి వస్తుంది కదా, ఇప్పుడైతే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఇంకొంచెం బాగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గనివ్వాలి. మనకు అల్లం స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే బాగా దగ్గరికి అయ్యాక ఆ తర్వాత అయితే టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ అనేది సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి, ఎందుకంటే టమాటో కూడా పచ్చి స్మెల్ రాకుండా. ఆ తర్వాత అయితే పసుపు అండ్ గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే కారం మీకు ఎంత అవసరమో అంత అయితే యాడ్ చేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ అయితే కారం సరిపోతుంది. సో కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. అప్పుడైతే కర్రీ టేస్ట్ కొంచెం బాగుంటుంది. కారం అనేది మాడుకుంటూ ఉంటుంది అన్నమాట, అడుగది అనేది పెట్టదు. ఇప్పుడైతే చూడండి బాగా దగ్గరికి అయితే అయిపోయింది. గ్రేవీ అయితే చూడండి అడుగు కూడా పట్టలేదు. సో ఇప్పుడైతే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. మనకి సాల్ట్ ఎంత అవసరమో అంత అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే ఎలా పైకి వస్తుందో. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టే గ్రేవీ. ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే వేసుకోవచ్చు. చూడండి, చింతపండు మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు వేసుకోండి. మరీ ఎక్కువ పులుపు కాకుండా కొంచెం మీడియంగానే పులుపు అనేది యాడ్ చేసుకోండి. సో చూడండి, మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేసాక చూడండి బాగా మగ్గిన తర్వాత ఇలా మనకి బబుల్స్ అనేవి ఎక్కువ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే జీలకర్ర ధనియా పొడి అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అయితే బాగా మగ్గింది కదా పులుసు అయితే. సో ఇప్పుడైతే ఫిష్ అనేది యాడ్ చేసుకోండి. మినిమం ఫిష్ అనేది 15 మినిట్స్ అయినా బాయిల్ అవ్వాలి. ఇందులో మనకి బోన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ముళ్ళులు గట్ట ఏమి ఉండదు కాబట్టి సో మనకు కొంచెం ఎక్కువ టైం అనేది బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. సో అంటే ఎక్కువ టైం అంటే పిల్లలకు కూడా మనం పెడతాం కదా, అపోలో ఫిష్ పెట్టడం వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎక్కువ టైం బాయిల్ చేస్తే బెస్ట్ అని చెప్తున్నా అంతే. డైరెక్ట్గా అయితే కలుపుకుంటూ కడాయిని అటు ఇటు అయితే తిప్పండి. చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలాగా ఉడకనివ్వండి ఒక 15 to 20 మినిట్స్. పిల్లలకు కూడా పెడతాం కదా. సో లాస్ట్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దించే ముందు స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపడకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. చూడండి కర్రీ అయితే బాగుంది. ఎందుకు నేను ఏం కర్రీ చేశానంటే ఈరోజు అయితే నేను అపోలో ఫిష్ కర్రీ అయితే చేశాను. ఇది నేను 3rd టైం చేయడం అపోలో ఫిష్ కర్రీ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.